హాయ్ అండి. ఈరోజు నేను ఉల్లిపాయ కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇంతకుముందు కూడా కాకరకాయ కర్రీ చేశాను, కానీ ఇప్పుడు ఉల్లిపాయ కాకరకాయ అండి సేమ్. మనం ఉల్లిపాయలు ఎంత ఉంటాయి, కాకరకాయలు అవే సైజులో తీసుకోవాలి సేమ్. ఇప్పుడు కాకరకాయలు 4 ఉంటాయి అనుకో, చిన్న సైజు ఉల్లిపాయలు కూడా 4 తీసుకోవాలి. సేమ్ ఉండాలి ఉల్లిపాయలు కాకరకాయలు, బాగుంటుంది టేస్ట్. ముందుగా నేను తరిమి పెట్టుకున్నాను ఈ సైజులో చిన్నగా. ఉల్లిపాయలు కూడా ఈ సైజులో తరిమి పెట్టుకోవాలండి, సేమ్ ఒకేలాగా. ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. కాకరకాయ ఉప్పేసి కడగాలండి ముందుగా, ఎందుకంటే చేదు పోవడానికి. ఈ విధంగా చేస్తే కాకరకాయ అనేది చేదు ఉండదండి. ఉల్లిపాయలు కాకరకాయ సేమ్. ఇప్పుడు 1/2 కిలో ఉల్లిపాయలు ఉన్నాయనుకో, 1/2 కిలో కాకరకాయలు తీసుకొని ఈ విధంగా చేస్తే చేదని ఉండదు. పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఒక 5 నిమిషాలు ఇట్లా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా బాండి పెట్టుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి కాకరకాయ. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. మళ్ళీ కొంచెం వాటర్ వేసి కడిగి వేయాలండి. కొంచెం నీళ్ళు మొత్తం కిందికి ఇంకుతాయనండి, అందుకే ఇలా జాలి లాంటి దాంట్లో వేసి పెట్టాలి. ఇందులోనే పసుపు, అల్లం పేస్ట్, ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి, కాకరకాయలు చాలా టేస్టీగా ఉంటుందండి, చేదు అనేది ఉండదు మనకు తినేటప్పుడు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, చేదు ఉండదు. కొందరు చాలా మంది కాకరకాయ తినని వాళ్ళు ఉంటారండి, పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడే మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి.
ఉప్పు వేసుకోవాలండి, చూసి వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికినాక కారం వేసుకున్నామండి. చూసి వేసుకోవాలండి కారం సరిపడా. కొన్ని చిన్న సైజు టమాటాలు అండి, ఇవి టమాటాలు కాకరకాయ కొంచెం 5-10 నిమిషాలు ఉడకాలని అంతవరకు అంత. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ ఉల్లిపాయ కర్రీ రెడీ అయింది. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా ఒక చిన్న సైజు 2 చిన్న సైజు టమాటాలు వేసుకున్నాం, ఎందుకంటే చేదు అనేది ఉండదు. లాస్ట్కి కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఉంటే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి.